నమస్తే. మనం ప్రస్తుతం దేవరకద్ర నియోజకవర్గం దేవరకద్ర మండల్ అజ్లాపూర్ గ్రామ పంచాయతీలో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే సర్పంచ్ అభ్యర్థి జ్యోతి ప్రభాకర్ గౌడ్ అయితే ఓరోరుగా ప్రచారం అయితే మొదలుపెట్టారు. ఈ ప్రచారంలో భాగంగా ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, ప్రతి వ్యక్తిని టచ్ చేస్తున్నారు. మరి ప్రజలైతే ఏం చెప్తున్నారు, ఊరు సమస్యల గురించి ఏ సమస్యలు వీళ్ళ దృష్టికి తీసుకొస్తున్నారు, ఊరిని డెవలప్మెంట్ చేయడానికి ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు, మరి వాళ్ళకు ఎలాంటి హామీలు ఇస్తున్నారు. గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి అంటేనే ఊరికి కావాల్సినటువంటి మౌలిక సౌకర్యాలు కల్పించవలసిన అవసరం ఉంటుంది. డ్రైనేజీ కానీ, రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, విద్యుత్ దీపాలు కానీ, మంచినీరు, తాగునీరు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రాథమిక విద్యను డెవలప్ చేయడం కానీ, ఇలాంటి కొన్ని యువతకు క్రీడా ప్రాంగణం కానీ, ఇట్లాంటి కొన్ని మౌలిక సౌకర్యాలు అయితే కల్పించవలసిన అవసరం ఉంటుంది. మరి ఎంతవరకు డెవలప్మెంట్ చేయడానికి ముందుకు వస్తున్నారు, ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు అనేది ఇక్కడ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఉన్నారు. అలాగే సర్పంచ్ అభ్యర్థి జ్యోతి ప్రభాకర్ గౌడ్ ఉన్నారు, వారిని కూడా తెలుసుకుందాం. అన్న నమస్తేనా. నమస్తే అన్న, మీరు ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్తున్నారన్న. మీ ప్రచారం చూస్తుంటే యువకులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి అందరూ మహిళలు, పెద్దలు అందరూ కదిలొచ్చిండ్రన్న ప్రచారం చేయడానికి. ఎట్లా ఉందన్న ఇప్పుడు? నా పేరు ప్రభాకర్ గౌడ్. అజలాపురంకి వెళ్ళి నేను జ్యోతి ప్రభాకర్ గౌడ్ సర్పంచ్గా అభ్యర్థిగా మేము పోటీలో ఉన్నాము. సరే, భగవంతుని దయ వల్ల నేను అందరి లోపల ఉన్నా అనే నమ్మకం నాకుంది. ప్రజలు కూడా నా వెంట ఉన్నారు. నా మంచితనమే సరే, ప్రజల మంచితనం కోసము నేను వాళ్ళ ఆలోచన అనుగుణంగా నడవాలని ముందుకొచ్చిన. నేను ఊళ్ళే సమస్యలు ఏమున్నాయి, ఆ సమస్యలపైన క్లుప్తంగా ఆలోచన చేసిన. ఏ విధంగా అయితే ముందుకోవాలి, ఏమేమి చేయాలి పనులు అనే దాని మీద చర్చించుకొని మా సీనియర్ నాయకులతోని, మాజీ సర్పంచ్ కానీ, రీసెంట్గా మొన్నటి వరకు ఉన్న సర్పంచ్ కానీ, సీనియర్ నాయకులు కానీ, యువత కానీ అందరి అభిప్రాయాలు సేకరించుకున్నా. ఏ విధంగా పోవాలి, ఏం చేయాలి పనులు, దాని మీద ఆలోచన చేసి ముందుకెళ్తున్నాం. అన్న, ఊరు గ్రామం డెవలప్మెంట్ కోసం ఏ కార్యక్రమాలు చేయబోతున్నారన్న? ముఖ్యంగా నా ఆలోచన ఏముందంటే, గ్రామంలో ఎవరైనా చనిపోతే అంత్యక్రియల భాగంగా నా వంతు సాయంగా 5,000 రూపాయలు ఇవ్వాలనుకున్నా, ఆర్థిక సాయం కింద. సెకండ్, 6వ వార్డు 4వ వార్డు డ్రైనేజీల్లో మరీ అధ్వానంగా ఉంది. ఊళ్ళో పైప్ లైన్ వ్యవస్థ ఏముందంటే, మిషన్ భగీరథ నీళ్ళు ఎప్పుడన్నా ఒక వారంలో, 10 రోజుల్లో, నెలల్లో ఎప్పుడన్నా రాని పరిస్థితుల్లో వాటర్కు చాలా ఇబ్బందికరంగా ఉంది. అటువంటి ఇంతకుముందు మన్నెంకుంట్లో బోర్ ఉండే, అక్కడికి వెళ్ళి పైప్ లైన్ ఉండే. ఆ నీళ్లు కంప్లీట్గా అవి రాకుండా అయినాయి. దాన్ని పునర్నిర్మాణం చేసి ఆ పైప్ లైన్ను మళ్ళా కొత్తగా ఏర్పాటు చేసి దాన్ని పునరుద్ధరించుకుంటే మళ్ళీ ఎప్పుడు కూడా ఇబ్బందులు ఉండవు అనే ఆలోచన అదొకటి ఉంది. సెకండ్, వీధి దీపాలు. మొన్న 2-3 సంవత్సరాలకి వెళ్ళి వీధి దీపాలు ఏ విధంగా ఉండవో, అధ్వానంగా మరి ఏ విధంగా తయారైనవో అందరికీ తెలుసు. గ్రామంలో కూడా అందరూ కూడా దీనిపైనే చర్చించుకుంటున్నారు. అటువంటి సమస్య రాకుండా చూసుకుంటాం. ఇంకోటి, ఇంతకుముందు ఐమాక్స్ లైట్లు 4 వేయించినాం. ఇంకా కూడా అవసరం ఉన్నతోటి ఇంకా 2 కానీ 1 కానీ అది మన ఎవరు కానీ మన సెంట్రల్ గవర్నమెంట్ నిధులతో తీసుకొచ్చి వేయించే ప్రయత్నం చేస్తాం. ఇంకోటి, సీసీ రోడ్లు కూడా మన ఎక్కడైతే వ్యవస్థ బాగాలేదో దాన్ని పునర్నిర్మాణం చేసుకునికే మన ఎన్ఆర్జీఎస్ కింద వచ్చే వర్కులు తీసుకొచ్చి ఆ సీసీ రోడ్లు కూడా వేయించే ప్రయత్నం చేస్తాం. ఇంకా ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు? కొత్తగా ఇంకేమైనా చేయాలనుకుంటున్నారా? యువతకు స్కిన్ డెవలప్మెంట్ కింద యువతకు ఆటల గురించి కానీ, మన వాళ్ళకు కొన్ని లైబ్రరీ కానీ ఇవాళ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉన్నది. ఓకేనా. మీ అంటే ఇంతవరకు గ్రంథాలయం మీ ఊళ్ళో ఏమైనా ఉందా? లేదు, అది కూడా మా యువత కూడా ప్రత్యేకంగా అది అడిగినరు. దాని గురించి కూడా ఏర్పాటు చేసుకుంటాం. దాన్ని కూడా ఆలోచనలో పెట్టుకున్నాము. ఖచ్చితంగా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాము. అందరం కలుపుకొని ఏ సమస్య అయినా, ప్రతి సమస్య మీద నాకు అవగాహన ఉంది. ఎందుకంటే 15-20 సంవత్సరాలకు వెళ్ళి ప్రతి ఒక్క సమస్య మీద నేను ప్రతి ఒక్క ఇంటికి పోతుంటే కనుక అన్ని సమస్యల మీద నేను ముందుండి నడిపించుకుంటా. ఈ గ్రామానికి రుణం తీసుకోవాలనే ఆలోచన నాకు ఉండదు. అన్న, కమిటీస్ ఏమన్నా ఉన్నాయన్నా? ఉన్నాయి. యాదవ్ కమిటాలు ఉంది, ఎస్సీ కమిటీ వాళ్ళు ఉంది, కొన్ని కమిటాలు కూడా లేవు. సరే, అవకాశం వస్తే దాన్ని కూడా నిర్మించుకునే ప్రయత్నంలో చేస్తాం. ఓకే అన్న, ఇంకా మీరు ఈ అంటే అంత్యక్రియలకు 5,000 ఇస్తామన్నారు కదా, ఇంకా పేదింటి బిడ్డ పెళ్లిళ్ళకి కానీ ఏమన్నా మీరు అట్లాంటివి కూడా హెల్ప్ ఏమన్నా చేశారు? ఇప్పటి వరకు భగవంతుని దయవల్ల అనుకోలేదు. సరే, ఆలోచనలో కూడా చూద్దాం మనకు ఏ విధంగా ఉంటుంది ముందు. అటువంటి కూడా ఆలోచన ఇప్పటికైతే అనుకోలేదు. అటువంటిది ఏమన్నా వస్తే ఇట్లా చూద్దాం అన్నట్లు ఆలోచన అంతే. అన్న, మీ ఊళ్ళో అంటే సర్పంచ్ అభ్యర్థి అంటేనే ప్రాథమిక విద్య ఇక్కడ ఉన్నటువంటి బాధ్యత కూడా చూసుకోవాలి. ఎట్లా ఉందన్న మీ ఊళ్ళో విద్యాపరంగా? 100% మాతో ఇప్పుడు
ఆ స్కూల్ కాంపౌండ్ మరీ అధ్వానంగా ఉండే. ఉమ్, అది చెరువు నీళ్ళు వస్తుండే, పాములు వస్తుండే. ఉమ్, ఆ చెరువును ఎన్ఆర్జీఎస్ వర్క్ కింద ఉమ్, కంపౌండ్ కట్టినాం. ఉమ్. నిధులు రాలేదు ఇప్పటి వరకు కూడా, అయినా సరే బాధపడలేదు. ఎందుకంటే స్కూల్ అభివృద్ధి చెందింది, మంచిగా ఉంది. ఇలా గేటుకు తాళం వేసుకుంటున్నారు. ఈ ప్రహారీ ఆ విధంగా ఇట్లా కట్టడము ఏ ఊళ్ళో కూడా కట్టలేదు. ఆ విధంగా కట్టినాం మనం. అన్న వాటర్ ఎట్లుందన్న మీ ఊళ్ళో? వాటర్ ఏమన్నా వాటర్ సమస్య అదే ముఖ్యంగా ఏంటంటే మిషన్ ఫిల్టర్ వాటర్ ఏమన్నా ప్రొవైడ్ చేసే ప్లాంట్లు ఏమన్నా అట్లాంటివి ఉంది. ఫిల్టర్ వాటర్ ఆల్రెడీ ఒకటి ప్రైవేట్ నడుస్తుంది. ఆ మిషన్ భగీరథ నీళ్ళే ఇన్ కేస్ ఎప్పుడైనా పండుగలప్పుడు ఎప్పుడైనా బంద్ అయితే చాలా ఇబ్బందికరంగా ఉంది అన్నమాట. దాని మీదనే దృష్టి సాధించడం. ఆ పైప్ లైన్ తీసుకొచ్చి ఆ పైప్ లైన్ ద్వారా కొత్తగా మళ్ళీ పునర్నిర్మాణం చేసి దాన్ని చేసుకోవాలనేది ఆలోచన ఒకటి. థ్యాంక్ యూ. గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా జ్యోతి ప్రభాకర్ గౌడ్ గారిని మేము ఎన్నుకోవడం జరిగింది. ఇంతకుముందు ఈయన మొత్తం ఊరి గురించి కానీ మరియు ప్రజల గురించి కానీ ప్రతి ఒక్క విషయం ఈయనకు మంచి అవగాహన ఉంది కాబట్టి ఈ సర్పంచ్ అభ్యర్థిని మేము ఎన్నుకోవడం జరిగింది. ఈ అభ్యర్థి గురించి కూడా మాకు మంచి చేస్తాడు అంత అవగాహన ఉంది కాబట్టి ఈ సర్పంచ్ని ఎన్నుకొని మంచి మెజారిటీ ఇస్తామని కోరుతున్నాను. హజ్లాపూర్ గ్రామ ప్రజలకు అందరికీ నేను ఒకటే విన్నవించుకుంటున్నా, నన్ను ఆదరించండి. ఈ గ్రామానికి ఖచ్చితంగా రుణం తీర్చుకుంటానని నమ్మకం నాకు ఉన్నది. మీరు కూడా నన్ను ఆశీర్వదిస్తే నేను మీ ఎన్నంటూ ఉంటా. పార్టీలకు అతీతంగా, పార్టీ పరంగా చూడకుండా పార్టీలకు అతీతంగా నాకు ఓటేయాలని మరీ ప్రజలను కోరుతున్నా. ఒక్కసారి ఈసారి వేసే ఓటు 5 ఏళ్ళ వరకు మీరు అయ్యో నేను వేయకపోతే కదని బాధపడకుండా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇప్పుడు ఉన్నది పోటీలో ముగ్గురు కానీ నలుగురు కానీ ఉన్నా కూడా ఎవరికి వేస్తే ఎక్కడ మైనస్ అవుతుంది అన్నది దాన్ని క్లుప్తంగా ఆలోచన చేయండి. దాని మీద నేను మరీ గ్రామ ప్రజలకు మరీ నేను విన్నవించుకుంటున్నా. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ములు, యువకులు అందరికీ కూడా నేను ప్రతి ఒక్కరికి దండం పెట్టి ప్రాధాయపడుతున్నా. ఒక్కసారి వేసే ఓటు 5 ఏళ్ళ వరకు చాలా ఇబ్బందుల పాలవుతాం అనేది గమనించి ఓటేయాలని గ్రామ ప్రజలను కోరుతున్నా. జ్యోతి ప్రభాకర్ గౌడ్ అయితే మొత్తం మీద గ్రామ ప్రజల శ్రేయస్సు కోసమే మేము సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డాం. మా నాయకులు, మా ఇక్కడ ఉన్నటువంటి యువత మాకు సపోర్ట్గా ఉంటున్నారు. వాళ్ళే ఎన్నుకొని మమ్మల్ని అభ్యర్థిగా నిర్ణయించారు. మేము గ్రామ అభివృద్ధికి అయితే పాటుపడతాం. ఇంకోటి, ఓటు అనేది చాలా విలువైనది. మీరందరూ ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి ఆలోచించి వేయండి అని కూడా ప్రభాకర్ గౌడ్ ఇక్కడ సీనియర్ నాయకులు కూడా చెప్పడం జరిగింది.